హాయ్ ఫ్రెండ్స్, విఆర్ఓ విఆర్ఏ జాబ్స్కి పేపర్లో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అప్రాక్సిమేట్లీ మనకి 5000+ జాబ్స్ అయితే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంట్లో వచ్చి మనకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కష్టమైనది ఏంటంటే కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది మనకి చాలా కష్టంగా ఉండేది. దాంట్లో వచ్చి ఫస్ట్ టాపిక్ ఏంటంటే టైం అండ్ వర్క్. దీని గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో మనకి మెయిన్గా మనకి తెలియాల్సింది ఏంటంటే ఎల్సిఎం, టైమ్ అండ్ వర్క్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఎల్సిఎం అనే టాపిక్ అనేది ఐడియా ఉండాలి. ఎల్సిఎం అంటే ఏం లేదు, మనం ఆల్రెడీ 7th క్లాస్లోని మనం చదివిన టాపిక్ ఏది. ఎల్సిఎం అంటే కాసాగో. మనకి 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి. సపోజ్ మనకి 2 నెంబర్స్ 10 and 15 నెంబర్స్ ఉన్నాయనుకోండి. వాటికి కాసా కడితే ఎంత అవుతుంది అంటే ఎల్సిఎం కడితే ఎంత అవుతుంది. మనం 5 టేబుల్ చూసుకుందాం. 5 టేబుల్ ఇది 2 times, ఇది 3 times పోతుంది. సో 5 2s are 10, 10 3s are 30. 30 అనేది ఈ రెండిటి యొక్క ఎల్సిఎం అవుతుంది. సో ఈ ఫార్ములా మనకు తెలిస్తే చాలు ఈజీగా మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేయొచ్చు. సపోజ్ ఒక సమ్ తీసుకుందాం. ఏ అనే వ్యక్తి ఒక పనినంట మనకి 20 daysలో చేస్తాడు. బి అనే వ్యక్తి 30 daysలో చేస్తాడు. సో ఈ రెండరు వ్యక్తులు కలిపి మనకి చేస్తే ఎన్ని రోజుల్లో పని అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీటికి ఎల్సిఎం తీసుకోవాలి. సో మనం వీటికి ఎల్సిఎం కడితే ఎలా కడతాం? 20 30 ఎల్సిఎం 10 టేబుల్లో పోతాయి. ఎన్నిసార్లు? 2 times 3 times. సో 10 into 2 20, 23s are 60 అనేది వీటి యొక్క ఎల్సిఎం. ఈ ఎల్సిఎం అంటే ఏంటంటే మనకి టోటల్ వర్క్ అనేది ఎల్సిఎం కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని బట్టి మనం ఒక డేలో ఎంత వర్క్ చేయగలరు, ఏ ఎంత వర్క్ చేయగలరు, బి ఎంత వర్క్ చేయగలరు అనేది ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 20 60లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 times పోతుంది. అండ్ 30 60లో 2 times పోతుంది. అంటే 1 dayకి వచ్చి ఏ అనే వ్యక్తి సపోజ్ పెన్స్ చూసామనుకోండి. పెన్స్ కానీ ఏదో ఒక వస్తువుని ఏ అనే వ్యక్తి 3 వస్తువులు చేస్తే బి అనే వ్యక్తి 2 వస్తువులు చేస్తాడంట. సో ఇద్దరూ కలిసి ఒక 5 వస్తువులు మనకి డేకి వచ్చి ఒక 5 వస్తువులు చేయొచ్చు. సో 5 వస్తువులు చేస్తారంట. 1 dayకి వచ్చి 5 వస్తువులు చేస్తారు. అంటే 60 మనం ఐటమ్స్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని క్యాలిక్యులేట్ చేస్తే 60 divided by 5 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? సో మనకి 5 table 60లో ఎన్ని టైమ్స్ పోతుంది? 12 times. మనకి ఏ బీలు కలిసి ఒక పనిని చేస్తే అప్పుడు ఎన్ని డేస్ పడుతుంది? 12 days అనేది మనకి టైం పడుతుంది.